అంటే ఒక తల్లి తండ్రి ఈ సినిమాలో వాసుదేవన్ శాంతి. ఈ సినిమాలో మీకు కాదు సిద్ధు నాకు మెయిన్ క్యారెక్టర్స్ ఎవరో చెప్పు, నాకు ఇప్పుడే చెప్పు అని మీరు నన్ను అడిగితే, ఈ సినిమా మెయిన్ క్యారెక్టర్స్ ఈ ఇల్లు గాని, ఇల్లులో వాసుదేవన్ శాంతి వీళ్ళిద్దరు. సో శరత్ సార్ అండ్ దేవయాని మ్యామ్ ఈ సినిమాలో రావటం నాకైతే లైఫ్‌లో నేను మర్చిపోలేని ఒక అదృష్టం కలిగినట్టు ఒక ఫీలింగ్. ఎందుకంటే ఇది నా 40th ఫిల్మ్. ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు సిద్ధార్థ్ 40 అని అనౌన్స్ చేసాం. సిద్ధార్థ్ 40 అనే పేరు పెట్టిన సినిమాలో సిద్ధార్థ్ కంటే 40 టైమ్స్ బిగ్గర్ స్టార్స్ ఇద్దరు వచ్చి కలిసి ఆ సినిమాలో పనిచేయటం సిద్ధార్థ్ కలిగిన అదృష్టం అని నేను చెప్తాను. అండ్ ఈ 40 సినిమాల్లో తెలుగు ప్రేక్షకులకి మ్యాక్సిమం హ్యాండ్ ఉంది ఇన్ మేకింగ్ మీ వాట్ ఎవర్ ఐ యామ్ టుడే. ఎందుకంటే సిద్ధులో ఉన్న వాల్యూ ఫస్ట్ తెలుగు ప్రేక్షకులు చూశారు. అండ్ ఇంకా సిద్ధుకు చూపించే ప్రేమ మ్యాక్సిమం తెలుగు ప్రేక్షకులు చూపిస్తారు. అది ఎప్పుడు మారకూడదు, ఎప్పుడు మారదు కూడా. కానీ ఈ 3 BHK సినిమా, ఈ వాసుదేవన్ శాంతి బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఒక తల్లి తండ్రి, ఒక అన్న చెల్లి, వాళ్ళు లైఫ్లో ప్రతి ఫేజ్లో మనకు ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుందని చూసే కళలు ఈ సినిమా. అండ్ అరుణ్ విశ్వ చెప్పినట్టు మీకు ట్రైలర్ నచ్చితే కనుక మీరు ఈ సినిమాని ట్రై చేయొచ్చు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఈ సినిమా ఖచ్చితంగా చూసి తీరాలంటే మీరేం చెప్తారు? ఏ సినిమా ఖచ్చితంగా చూసి తీరాలనేది కాదండి. ఎందుకంటే అది బేసిక్ నెసెసిటీ కాదు. అది మీరు మాకు ఇచ్చిన ఒక వెన్ యూ షో కైండ్నెస్ అండ్ యూ సీ అ ఫిల్మ్ వీఆర్ వెరీ లక్కీ బికాస్ ఇట్ ఈస్ యువర్ హాబీ. ఇట్ ఈస్ మై లైవ్లీహుడ్ బట్ ఇట్ ఈస్ యువర్ హాబీ. సో ఈ సినిమా మీరు ఎందుకు చూడాలని మీకు తెలుసు. ఒక ట్రైలర్ చూస్తే మీకు కనెక్ట్ అయితే మీరు చూస్తారు. ఈ సినిమా చూసి ఇంకో విషయం నేను చెప్పగలను. ఏంట్రా నా స్టోరీని వీళ్ళెలా కొట్టేశారు అని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అది అనిపించింది. ఈ శ్రీ గణేష్ నేను ముందు కలవలేదు కదా, మా ఇంట్లో జరిగిన విషయం వీడికిలా తెలుసు అని నేను ఆలోచించాను. సో అది డెఫినెట్గా మీకు థియేటర్లో కలుగుతుంది. అండ్ యాజ్ అ ఫ్యామిలీ మేము చాలా చాలా లవ్ చేసి ఈ సినిమాని తీసాం. సో దాని గురించి నేను మాట్లాడవచ్చు. ఎందుకంటే అది హైప్ కాదు, అది ట్రూత్. ఈ సినిమాలో నాకు చెల్లిగా మీతా రఘునాథ్ వచ్చి పనిచేశారు. ఈ సెట్లో వాసుదేవన్ శాంతి, ఆర్తి, ప్రభువే మీకు కనిపిస్తారు, మాకు కనిపించారు. కానీ ఈ శరత్ కుమార్, దేవయాని, మీతా, సిద్ధార్థ్ ఎవరికి కనిపించలేదు. సో మేము పలకరించిన విధానం సెట్లో మెయిన్గా వీళ్ళిద్దరు పెద్ద స్టార్స్. కానీ ఒక షార్ట్ ఫినిష్ అయితే వాళ్ళు అక్కడే ఉంటారు, వ్యాన్కి వెళ్ళరు, ఫోన్లో మాట్లాడరు, అక్కడే కెమెరా పక్కనే కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళు ఫిల్మ్ టైం నుంచి షూటింగ్ చేస్తున్నారు కదా. సో అప్పుడు టక్కమని షార్ట్ రెడీ అవుతుంది, వెంటనే మీరు వెళ్ళి కెమెరా ముందు రిహర్సల్ చూడాలి. అప్పుడు క్యారవాన్స్ ఉండవు, అందరూ కలిసి బ్రేక్లో ప్యాక్ ఆడటం, భోజనం చేయటం, పాటలు పాడుకోవటం, హ్యాపీగా